శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఆ భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఇక ధైర్యం చేసుకొని ఈ వీడియో చూడండి. జ్యోతిష చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేష రాశి వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఆదివారం రోజున సాయంత్రం 6:45 నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఈ దేవత ఆరాధన అనేది ఈ మేషరాశి వారికి మేలు కలగజేస్తుంది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఆదివారం రోజున సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశాలైతే ఎంతగానో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఇక ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశి వారు ఎంతో మెత్తగా ఉంటారు. ఇక ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా చాలా శ్రద్ధ పెట్టి చేస్తారు. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని అస్సలు అనుకోరు. అలాగే ఈ మేష రాశి వారు అలంకార ప్రియులు. వీరికి అందం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే మాత్రం ఈ మేషరాశి వారు అస్సలు ఒప్పుకోరు. అలాగే ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే స్థిరంగా నిలబడతారు, శ్రద్ధ పెట్టి ఆ పనిని పూర్తి చేస్తారు. ఇక ఈ రాశివారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు. అలాగే ఈ మేషరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ మాసంలో 3 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మొదటిగా ఈ రాశి వారికి వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ మాసంలో ఈ మేషరాశి వారికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దశగా దూసుకు వెళతాయి. అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఇప్పటి వరకు ఉన్నాయో ఈ సమయంలో ఆ వ్యాపారం నుండి కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా ఈ రాశివారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారం పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు కూడా చేసుకుంటారు. అలాగే వ్యాపారంలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారం విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు తెలివిగా తీసుకొని ఆ వ్యాపారంలో విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారి విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో వీరు చూసుకుంటారని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు చూసుకుంటే ఈ సమయంలో విద్యార్థులకు చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతకాలంగా రాయాలనుకుంటున్న పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ సమయంలో ఊహించని శుభవార్త కూడా వినబోతూ ఉన్నారు. అంటే ఈ డిసెంబర్ మాసంలో వీరు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ మేషరాశికి చెందిన విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ అలాగే తొందరపాటు పనులు కానీ అస్సలు చెయ్యరు, ఒప్పుకోరు. ఈ మేషరాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటి అంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు చెడుకు సంకేతాలుగా మీరు ఊహించుకోండి. కాబట్టి
మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు ఎంతో నిదానంగా నడిపితే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే కూడా అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో ఈ సమయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. ఆదాయం కూడా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యవసాయదారులు అంటే రైతులకు వారు ఆశించిన శుభ ఫలితాలు ఈ సమయంలో పొందుకుంటారని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారి కుటుంబం విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే రెండో విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు. ఒకటి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం, రెండవది మీ యొక్క సంతానం విషయంలో సంతానం మీ యొక్క మాట వినకపోవడం, వారు మొండిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం, ఈ పద్ధతి అనేది మీకు బాధ కలిగించే అంశంగా ఉంది. కాబట్టి ఇక సంతానం విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు. కానీ దాదాపు ఈ డిసెంబర్ నెల వరకు కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళలో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. అదేవిధంగా టీవీ రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్ రంగంలో, సోషల్ మీడియా రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతోంది. అయితే డబ్బు విషయంలో మాత్రం మీరు ఎవరికి కూడా షూరిటీలు, హామీలు ఇవ్వవద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ షూరిటీల, హామీల విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండడం మీకే మంచిది. అదేవిధంగా ఈ మేషరాశికి చెందిన రాజకీయ నాయకులకు రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయం విషయంలో మీరు తక్కువగా అలాగే వెనక ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ వెనకాల ఉండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు. అయితే ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో వరుసగా సంఘటనలు అవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. మొదటిది స్థిరాస్తులకు సంబంధించింది. అంటే వంశం పారంపరంగా స్థిరాస్తులకు సంబంధించినవి ఏమైనా కోర్టులో కేసులో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే ఎంతైనా కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు దృష్టి పెట్టినట్లయితే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా వివాహం విషయంలో అయితే మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. వివాహపరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను కానీ ఉలవలను కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధమైన పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల ఈ యొక్క మేషరాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.